హలో స్వాక్టర్స్, హౌ ఆర్ యూ డూయింగ్? అసలు మనం ఈ మధ్య బాగా ఇయర్ బడ్స్ని వాడుతున్నాం అందరం. అది పెద్ద స్టైల్ లాగా తయారైంది. అట్లాగే అవసరంగా కూడా అయిపోయింది. ఎందుకంటే ఈ రోజున మనం ఫేస్బుక్ని కానీ లేకపోతే ఏదన్నా ట్విట్టర్ కానీ సోషల్ మీడియాలో ఏమైనా స్క్రోల్ చేస్తున్నా కూడా పెద్ద శబ్దంతో వీడియోలు వచ్చేస్తున్నాయి. ఆ వీడియోలే కాదు, ఈ మధ్య వస్తున్న కొన్ని వీడియోలు అయితే బూతులతోనే వచ్చేస్తున్నాయి, మాటలతో. అట్లాంటప్పుడు నలుగురిలోనే ఎంబరాసింగ్గా ఉండకూడదు అంటే మనం ఇయర్ బడ్స్ని కానీ ఇయర్ ఫోన్స్ని కానీ ఏదో డివైస్ని వాడుకోవాల్సి వస్తుంది. అలాంటి వాటిల్లో ఇయర్ బడ్స్ అనేవి చాలా పాపులర్. ఒక టైంలో ఈ మధ్య మళ్ళీ వైర్డ్ ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు కొంతమంది. ఎందుకు అంటే దాంట్లో మనకి ఐఈఎమ్స్ వాటి గురించి చెప్పుకోవాలి. ఐఈఎమ్స్ అన్న మనకి లిజనింగ్కి వాటికి బాగుంటాయి. ప్లస్ మనకి వాటిల్లో ల్యాగ్ అనేది ఉండదు. తర్వాత వాటిల్లో మనకి సౌండ్ క్వాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. లో ప్రైస్ వాటిల్లో కూడా చాలా హై క్వాలిటీ సౌండ్ వస్తుంది కంపేర్ టు బ్లూటూత్ ఇయర్ బడ్స్. ఎందుకంటే బ్లూటూత్ నాట్ వైర్డ్, దట్ కి నాట్ కంప్లీట్లీ ఫాలో. బట్ మనకేంటంటే ఈ బ్లూటూత్ ఎల్డేక్ అని చెప్పి, ఎల్హెచ్డిసి అని చెప్పి, అదే క్వాల్కామ్ వాళ్ళది యాప్టెక్స్ హెచ్డి, యాప్టెక్స్ అడాప్టివ్ అని చెప్పి రకరకాల కోడెక్స్ ఉన్నాయి. ఆ కోడెక్స్ ద్వారా మనకి బాగా ట్యూన్ చేసిన ఇయర్ బడ్స్ అయితే దొరుకుతున్నాయి. ఇలాంటి ఇయర్ బడ్స్లో మనకి రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఎన్ని రకాల మోడల్స్ మనం చెప్పనే లేవు. ఈ మధ్య బాగా పాపులర్గా రియల్మీ వాళ్ళ బాగుంటాయి, ఒప్పో వాళ్ళ కొన్ని మోడల్స్ మంచి మోడల్స్ ఉన్నాయి. అట్లాగే వన్ప్లస్ వాళ్ళ కూడా బాగా కొంటున్నారు. ఇవి కాకుండా మనకి దేశీయ లెవెల్లో బోట్ అని చెప్పి, నాయిస్ అని చెప్పి, గో బోల్ట్ అని చెప్పి రకరకాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ₹100 దగ్గర నుంచి ₹1000 వరకు వేస్తున్నారు. ఇక సోనీ వచ్చేసరికి వాళ్ళు అన్నిటికన్నా బెస్ట్. సోనీని మించింది లేదు అనేది ఒక బ్రాండ్ పడిపోయింది. వాళ్ళకున్నంత ఏమంటారు దాన్ని, మనకి ఏఎన్సీ కానివ్వండి, దాంట్లో వచ్చే సౌండ్ క్వాలిటీ కానివ్వండి, ట్యూనింగ్ కానివ్వండి, అదొక నెక్స్ట్ లెవెల్ వేరే. అట్లాగే ఈ మనకి చీఫై వాళ్ళు అంటే చీఫై బ్రాండ్స్ అంటే మనకి ఐఈఎమ్స్లో మీరు చూస్తుంటారు. మూన్ డ్రాప్ అని చెప్పి, సిసిఏ అని చెప్పి, ఎఫ్ఐఐఓ అని చెప్పి, ఇట్లా రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా కొన్నిసార్లు ఈ బడ్స్ వేస్తుంటారు మనకి. బట్ మోస్ట్ కన్వీనియంట్ ఫామ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మనకి బడ్సే. ఎందుకంటే బాక్స్ని జేబులో పెట్టేసుకుని మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి నెక్ బ్యాండ్ స్టైల్ ఈ మధ్య మనకి రావట్లేదు. బట్ ఒక మోడల్ ఒక సందర్భంలో వచ్చింది ఇయర్ బడ్స్ అన్నది, శాంసంగ్ వాడు పట్టుకొచ్చాడు. దట్ ఈస్ స్టిల్ ద బెస్ట్ మోడల్. అసలు మనకి ఇయర్ బడ్స్తో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చెవులోంచి పడిపోతాయి. ఏ క్షణాన్ని పడిపోతాయి తెలియదు. నిద్రపోతుంటే కారులో పడిపోవచ్చు, లేదా జర్నీ చేసినప్పుడు ట్రైన్లో అక్కడ ఒకటి పడిపోయానంటే రెండోదాన్ని పారేయాల్సిందే. మనకు ఆ స్టీరియో ఎఫెక్ట్ అంతా పర్ఫెక్ట్గా ఎలా అంటే రెండో పడాల్సిందే కదా, బాగుండదు. సో లేదా ఛార్జింగ్ కేస్ పోతే మనం బడ్స్ వాడలేం, బడ్స్ పోతే ఛార్జింగ్ కేసు ఉంటే మనకు ఉపయోగం లేదు. ఇన్ని రకాల సమస్యలు వీటితో ఉన్నాయి. అలా కాకుండా శాంసంగ్ వాడు 99% ఆఫ్ ద ఇయర్స్లో నుంచి ఏమాత్రం ఇయర్ బడ్స్ పడిపోకుండా ఉండడం పట్టుకొచ్చాడు మోడల్ని. అది మీకు ఎవరికన్నా గుర్తుందా? ఇదిగోండి, అదే ఇది మన శాంసంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ అని చెప్పి. అవి బీన్ షేప్లో ఉంటాయి కాబట్టి చాలామంది గెలాక్సీ బీన్స్ అని కూడా పిలిచేవాళ్ళు. ఇది కూడా చూసుకోండి ఎట్లా ఉంటాయి. ఇట్లా బీన్ షేప్లో ఉంటాయి, చాలా బాగుంటాయి చూడటానికి కూడా. సో ఇప్పుడు నేనైతే వీటిని ఏమంటానంటే దీస్ ఆర్ ద బెస్ట్ ఇయర్ బడ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఆన్ ఎట్ వన్ టైం. ఒకప్పుడు చాలా బాగా దీనికి సంబంధించి నేను వేరే ఛానల్లో ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా మీరు చూస్తే అసలు దాని మీద కంప్లీట్గా తెలుసుకోవచ్చు. 2020 సెప్టెంబర్ అక్టోబర్ టైంలో వచ్చింది. అప్పటి నుంచి నేను ఇంకా దీన్ని వాడుతూనే ఉన్నాను. టిల్ ఇట్ ఈస్ గివింగ్ 5 hours ఫ్రమ్ ద బడ్స్. 5 hours బడ్స్ పెట్టుకుని మనం డైరెక్ట్గా వాడుకుంటూ పోతే ఏఎస్సీలో నీట్గా కలుస్తుంది, మంచి స్టేబుల్ కనెక్షన్ ఉంటుంది. 5 hours పాటు మనకి ఏ రకంగా ఇబ్బంది లేకుండా బడ్స్ వాడుకోవచ్చు. అట్లాగే ఛార్జింగ్ కేసులో పెట్టుకుంటే ఇంకో 2 times వస్తుంది. అది వరకు 20 hours పైన ఉండేది, ఇప్పుడు ఏంటంటే 10 to 15 hours మధ్యలో వస్తుంది. అంటే రోజు మనం రెగ్యులర్గా ఆన్ అండ్ ఆఫ్ వాడుకుంటూ పోతే రోజు ఒక 5 hours 6 hours అట్లా వాడుతున్నామంటే మనం 2-3 రోజులకు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటూ వీటిని వాడుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ ఇప్పటికీ చాలా క్వాలిటీగా ఉంది. మెటాలిక్ సౌండ్స్ లాగా చాలా బాగా మంచి స్పష్టంగా వినిపిస్తుంటాయి అన్నీ. ఏఏసీ పెట్టుకున్నప్పుడు కనెక్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అది మనకి ఏఏసీ కనెక్షన్తో. తర్వాత ఎస్బీసీ కూడా దీంట్లో వర్క్ అవుతుంది. బట్ ఏంటంటే శాంసంగ్ వాట్ ట్యూనింగ్ దానికి తగ్గట్టుగా మనకి బేస్ కానీ మిడ్స్ కానీ మిగతాలు చాలా బాగుంటాయి. ఇది అటు ఇన్ని ఇయర్ కాదు, అట్లా చెప్పి ఓపెన్ ఇయర్ కాదు. చూడండి మనకి ఏంటంటే ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇట్లా ఉంటుంది. దీన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఎట్లా పెట్టుకోవాలి నేను మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను ఒక నిమిషంలో. బట్ ఏంటంటే ఇవి ఈ స్టైల్ అన్నది మనకి చెవిలో నుంచి ఎంత మాత్రం పడిపో. కావాలంటే చూద్దామా, నేను మీకు చూపిస్తాను, చెక్ చేయండి. సో ఇప్పుడు ఇయర్ బడ్స్ ఎట్లా పెట్టుకోవాలి చూద్దాము. ఇదిగోండి ఇట్లా ఉన్నాయి కదా, ఇక్కడ మనకి స్పీకర్కి వెళ్ళరాగా ఉంటుంది, కింద పైన ఏమో మనకి చెవిలో పట్టేందుకు కానీ వీలుగా ఉంటుంది. దీనికి సంబంధించి ఎక్స్ట్రా టిప్స్ లాంటివి ఇచ్చారు. ఈ పైదాన్ని మనకి ఓపెన్ చేసుకోవచ్చు.
కిందది మనకి చెవిలోకి వెళ్తుంది అనమాట. దీన్ని తీసి ఇట్లా పెట్టుకోవాలి. ఆ కింద ఉండే ఓపెన్ పార్ట్ అనేది పెట్టుకున్నామంటే మనకు ఆటోమేటిక్గా అది కాస్త కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకి సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో మీరు దీంట్లో నుంచి మొత్తం మీరు చెక్ చేసుకోండి. ఇది ఇప్పుడు నేను దీని తల ఇట్లా ఊపాను, పోలేదు. చూడండి ఇయర్లో ఉంది, ఎట్లా ఇటువైపు ఇయర్లో ఉంది. ఇట్లా నేను తల ఊపాను, పోలేదు. ఇట్లా ఇట్లా ఎట్లా ఉన్నాను, పోలేదు. ఇట్లా కింద పడ్డాను, ఇటు తిప్పాను, ఎన్ని రకాలుగా చేసినా సరే పోలేదు. అట్లాగే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇట్లా తల చేయి పెట్టుకుని మనం ఇట్లా పడుకోవచ్చు అనమాట తల వైపు. ఇప్పుడు ఒకసారి వెళ్తుర్లో వీటిని మీరు క్లియర్గా చూద్దాం. ఇదిగోండి శాంసంగ్ లేబుల్ అది పోయింది, చాలా పాతది. ఇది బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది, మనకి 4 వైపులా ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇది మనకి USB-Cతో పెట్టుకోవచ్చు. హింజ్ మెకానిజం చాలా బాగుంది చూడండి. ఓపెన్ చేసామా, క్లోజ్ చేసామా, ఓపెన్ చేసామా, క్లోజ్ చేసామా, మళ్ళీ ఓపెన్ చేసామా, క్లోజ్ చేసామా, ఇట్లా ఉంటుంది అనమాట. వీటిని ఈ విధంగా తీసి చూడండి. ఇది ఒక బడ్, దీని మీద ఉండే మైక్రోఫోన్ కూడా మీకు కనిపిస్తుంది చూసుకోండి. ఇదిగోండి ఇది మనం తీసి పెట్టుకోవచ్చు ఇయర్ గ్రిల్. ఇదేమో ఇయర్ లోపలికి వెళ్ళే ఇదనమాట. చూసారు కదా, మనకి ఇవి బీన్ షేప్లో ఉండి చాలా బాగుంది. అదో డిఫరెంట్ మోడల్. అప్పట్లో ఇది బాగా సెన్సేషన్ అయింది, కానీ ఎందుకో శాంసంగ్ వాళ్ళు దీనికి సంబంధించి నెక్స్ట్ లెవెల్ మోడల్ తీసుకుంటారు ఎక్కడ. దీనివల్ల ఏమైపోయిందంటే ఈ మోడల్ మనకి ఎప్పుడు దొరకట్లా. చాలాసార్లు సేల్స్లో మనకి 2021 నుంచి 2024 మధ్యలో 3000కి 4000కి అట్లా కూడా వచ్చినాయి. చాలామంది నా రికమెండేషన్ మీద కానీ మిగతా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కానీ చాలామంది కొనుక్కున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు దొరకట్లా. అసలు ఇట్లాంటి మోడల్ ఒకటి వచ్చింది అంటే మనకి ఎంత ట్రాఫిక్లో పోతున్నా కూడా ఇయర్ ఫోన్స్ పడిపోతాయి అని చెప్పి, ఎంత స్పీడ్గా పోతున్నా పడిపోతాయి, ట్రావెల్లో మిస్ అవుతాయి అనే భయం ఉండదు. ప్లస్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇంకా బ్లూటూత్ 6.0 ఇట్లాంటి వాటితో తీసుకొస్తే కనుక అసలు దీన్ని కొట్టే మోడల్ నాకైతే కనపడదు. సో అదండి, మీకు ఈ వీడియో కనుక నచ్చింది అంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇయర్ ఫోన్స్ సంబంధించి టెక్నాలజీ వీడియోసే కాదు, లైఫ్ స్టైల్ వీడియోస్ కూడా చాలా చేస్తుంటాను. లైఫ్ స్టైల్ హ్యాక్స్ అవన్నీ మూవీ రివ్యూస్ ఇస్తుంటాను నా ఛానల్లో. ఇది మన నథింగ్ ఫ్యాక్టర్ ఛానల్. ఇందులో మొత్తం అంతా ఏంటంటే లైఫ్ స్టైల్ ఉంటుంది. గుడ్ బై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.